ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకడం. నేను మీ ప్రసాద్. నాకు న్యాయం చేయండి అని ఆవేదన వ్యక్తం చేస్తున్న కాదంబరి జత్వాని తెలుసు కదా, ఏదైతే ఆవిడ మోడల్ అనుకుంటా, బహుశా బాలీవుడ్కి సంబంధించిన మోడలు. ఆవిడకి తీరని అన్యాయం గత ప్రభుత్వ హయాంలో జరిగింది అని చెప్పేసి ఆవిడని చిత్రహింసలకు కూడా గురి చేశారు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 IPS అధికారులను సస్పెండ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. విశాల్ గున్ని కావచ్చు, PSR ఆంజనేయులు కావచ్చు, కాంతిరాణి టాటా కావచ్చు. సో ఈ 3 సస్పెండ్ అవ్వటమే కాకుండా మరలా వీళ్ళ సస్పెన్షన్ ఇంకొక 6 నెలలు కూడా పొడిగించారు. సో ఇంతవరకు బాగానే ఉంది. మరి ఈ బాధితురాలికి న్యాయం జరిగిందా అని అంటే అది పెద్ద ప్రశ్న. ఏదైతే ఈవిడ తనకు అన్యాయం జరిగింది అని చెప్పేసి ఈ అంశం తెరపైకి తీసుకువచ్చారో ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ని కుదిపేసిన ఒక బ్లాస్టింగ్ న్యూస్ అది. ప్రతి పూట అసలు అదిగో అలా చేశారు, ఇలా చేశారు, ఇలా చేశారు, అలా చేశారని చెప్పేసి ఆ కేసుకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకున్నారు. అదేంటి, ఒక మహిళను పట్టుకొని అంత ఇదిగా చేస్తారా? అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, మహిళా కానిస్టేబుల్ కూడా అక్కడ ఎవరో లేకుండా వీళ్ళు ఏ విధంగా ఇంట్రాగేషన్ చేస్తారు? అది కూడా రాత్రిపూట 10 గంటలకు 11 గంటలకు చేసి ఇంట్రాగేషన్ ఏ విధంగా ఉంటుంది? అసలు ఏం చేశారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అవాక్ అయ్యారు. బాగానే ఉంది, ఆవిడ బాధపడ్డారు, జాలి చూపించారు. మరి ఆ కేసుకు సంబంధించిన అంశం CIDకి అప్పచెప్పారు కదా. ఇప్పుడు ఏమైంది? ఆ పరిస్థితి ఎక్కడుంది? ఆ కేసు గురించి నిన్న కాదంబరి జత్వాని మరలా విజయవాడ వచ్చి మహిళా ఐక్య వేదికలో ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఆ ఆవేదన కాస్త వెళ్ళిపుచ్చారు. అంటే ఆ సమయంలో పెద్ద సెన్సేషనల్ న్యూస్గా ఎలివేట్ అయిన తర్వాత మరలా దాన్ని మర్చిపోయారా? ఇక కూటమి ప్రభుత్వం అంటే ఇంతేనా? ఏ విషయమైనా సరే తెరపైకి తీసుకువచ్చినప్పుడు బ్రహ్మాండంగా అదుగు అలా చేశారని చెప్పేసి అని తీరా కట్ చేస్తే ఇక దాని గురించి మర్చిపోతారా? ఇప్పుడు అట్లాగే ఉంది. ఏ కేసు తీసుకున్నా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కూడా మొన్న క్యాబినెట్లో చర్చించుకొని మాట్లాడుకోవాల్సిన దుస్థితి. మరి చిత్తూరులో చూస్తే పుంగునూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తే హత్య చేయబడ్డాడు, అది కూడా వైసీపీ వాళ్ళ చేతిలో. అసలు ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు పరిపాలన చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది? అసలు చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభవం ఉన్న నాయకుడు పరిపాలన అంటే ఇదేనా అని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయేలాగా ఉన్న పరిస్థితులు. మరి ఇప్పుడు కాదంబరి జత్వానికి సంబంధించిన కేసులో CID ఏదైతే ఈ విషయానికి సంబంధించి మరి పురోగతి లభించట్లేదు ఈ కేసు అంటే ఇక దీనికి సంబంధించి మనం ఏం మాట్లాడుకోవాలి? నిన్న ఆవిడ మాట్లాడారు, నాకు న్యాయం చేయండి, ఈ కేసుకు సంబంధించి ఏదైతే కుక్కల విద్యాసాగరు అలాగే జిందాల్ వీళ్ళిద్దరూ కలిసి ఢిల్లీ కోర్టులో ఇంజెక్షన్ పిటిషన్ వేశారట. ఏదైతే కుక్కల విద్యాసాగరు అట్లాగే జిందాల్ వీళ్ళిద్దరూ కలిసి ఢిల్లీలో ఇంజెక్షన్ ఆర్డర్ పెట్టి మరీ వేధిస్తూ ఉన్నారట. సో ఈ యొక్క సంబంధించి ఈవిడ కేసుకు సంబంధించి ఇంతవరకు ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదట. సో అది రాలేదు, ఏ యాక్షన్ తీసుకోలేదు. కుక్కల విద్యాసాగర్ బెయిల్ మీద బ్రహ్మాండంగా తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి తన యొక్క ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో అంటే ఇప్పుడు ఈ కేసు కూడా గాలిలోనే ఉందా? ఇప్పుడు మహిళలకు సంబంధించి అంత దారుణంగా జరిగింది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు కదా. మరి మహిళలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటారా? చివరికి నిన్న మహిళా ఐక్య వేదికలో ఈ కొందరు మహిళలు చాలా ఘాటుగానే స్పందించారు ప్రభుత్వం పైన. ఎందుకంటే ఆవిడ సుంకర పద్మశ్రీ అలాగే బద్వ రమాదేవి వీళ్ళ కామెంట్స్ నార్మల్గా లేవండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జత్వాని కేసు గాలికి వదిలేశారని చెప్పేసి సుంకర పద్మశ్రీ బద్వ రమాదేవి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు అసభ్య పదజాలంతో దూషించారని వెంటనే యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు ఇది కూడా వాస్తవమే కదా. మరి ఇప్పుడు ఏదైతే పోసాని కృష్ణమురళి ఇవాళ కూడా ఆయనకి పోలీస్ కస్టడీ ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. సో ఆయన జైల్లో ఎందుకున్నారు? అసభ్యకరమైన పదజాలంతో ఇంట్లో మహిళలను కించపరిచేలాగా మాట్లాడాడనే కదా. సో మరి ఈ యొక్క పోసాని కృష్ణమురళి మాట్లాడిన దానికి ఖచ్చితంగా అనుచితమైన వ్యాఖ్యలు తగిన చర్యలు తీసుకోవాల్సిందే. సో తీసుకున్నారు కూడా. సో అదే తరహాలో మరి ఈ కాదంబరి జత్వాని కేసులో ఎందుకని తీసుకోవట్లేదు అని కదా
వీళ్ళు అడిగిన దాంట్లో కూడా తప్పేం కనిపించట్లా. సో మరి ఆ మహిళకి సంబంధించి న్యాయం చేయవలసిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉంది కదా. సో దయచేసి హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు, సో ఆవిడ కూడా ఖచ్చితంగా దీనిపైన కొంచెం చొరవ తీసుకొని, ఎందుకంటే ఒక మహిళ అక్కడ బాధపడింది, బాధితురాలు మహిళ. సో తనని తన తల్లిని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారో అనేసి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లా. సో కొంచెం చొరవ తీసుకొని ఆ సిఐడి ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తయిపోయి మరి ఆ రిపోర్ట్ అందజేస్తే బాగుంటుంది కోర్టుకి. సో అలా కాకుండా ఇలాగే జాప్యం చేసుకుంటూ వెళ్ళారనుకోండి. పైగా నాకు తెలిసి అయితే ఏంటి అంటే ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కూడా మొత్తానికి ఈ విధంగా ఇంత బిందాస్గా తిరుగుతున్నాడు అంటే కూటమి ప్రభుత్వంలోనే ఎవరో సపోర్ట్ ఉండే ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ లూప్ హోల్స్ ఎక్కడుంది ఏంటి అనేది రాష్ట్ర ప్రభుత్వం కొంత ఫోకస్ చేయండి. ఫోకస్ చేయకుండా ఇదిగో ఇలాగే వచ్చేస్తూ ఉన్నారనుకోండి, ప్రతి ఒక్కరూ ఎక్కడో చోట కూటమిలో ఎవరో ఒకళ్ళ నాయకులను అడ్డం పెట్టేసుకొని వాళ్ళ హవాను నడిపించుకుంటున్నారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చి వైసీపీ ఓడిపోయినా ఉపయోగం ఏముంటుంది అక్కడ? వైసీపీ వాళ్ళే కదా కూటమిలోని ఎవరో ఒకళ్ళతో సాన్నిహిత్యం పెంచేసుకొని వాళ్ళకి ఇష్టాన రీతిగా చేసుకుంటూ ఉంటారు. అదే వైసీపీ అధికారంలో ఉన్న ఒక టీడీపీ నాయకులైన దేకిన వాళ్ళు ఉండారా? పట్టించుకున్న వాళ్ళు ఉండారా? శత్రువు కంటే హీనంగా చూశారు అప్పుడు టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని, వైసీపీ వాళ్ళు. మరి అదే వైసీపీ వాళ్ళని ఇప్పుడు టీడీపీ జనసేన వాళ్ళు శత్రువులాగా చూడమని అన్నట్లా తప్పులు సమర్థించొద్దని చెప్తున్నాం. తప్పులు సమర్థిస్తున్నారు కదా. అదేమిటి అంటే అలాగే డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఈ విధంగా ఏమైనా సపోర్ట్ చేస్తున్నారు అనే అనుమానాలు కూడా తలెత్తుతూ ఉన్నాయి కదా. కాబట్టి అక్కడ పోలీస్ అధికారులే అంతంత మాత్రంగా పనిచేస్తూ ఉంటే దానికి తగినట్టుగా ఈ కూటమిలో ఉన్న నాయకులు కూడా అటు సపోర్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, ఎవరు క్షమించినా ప్రజలు మాత్రం సత్య క్షమించరు. అది మాత్రం గుర్తుంచుకోండి. ఎటువంటి పరిస్థితుల నుంచి ప్రజలు ఎంత ఒక్కుపోత ఫీల్ అవ్వబట్టి ఇంత విజయాన్ని కట్టబెట్టారు కూటమికి. తీరా కట్టబెడితే ఇక్కడ పరిస్థితి ఏంటి? అక్కడ వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చారు, ఇక్కడ జరుగుతున్న పరిపాలన ఏంటి? ఆ కాదంబరి జత్వాని కేసు ఒక సెన్సేషన్, అటువంటి సెన్సేషనల్ కేసు కూడా మరుగున పడిపోయేలాగా వ్యవహరించారు. మరి అధికారులు చేశారో లేకపోతే ఎవరైనా నాయకులు ఏమైనా వెనకాలండి వాళ్ళకేమైనా సరే మొట్టాల్సిన ముట్టినయో దాన్ని ఎందుకు ఆపేశారు ఏంటి అనే అనుమానాలకు కూడా తావిస్తుంది. కాబట్టి ఈ యొక్క బాధ్యత అంతా కూడా సదరు హోమ్ మినిస్టర్ గారు తీసుకొని ఖచ్చితంగా ఆ బాధితురాలకి న్యాయం జరగాలి. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ పట్ల గౌరవం పెరుగుతుంది పొరుగు రాష్ట్రం వాళ్ళకి. ఇదిగో భద్రత లేదు, ఒక మహిళ ఆంధ్రప్రదేశ్కి రావాలి అని అంటే ఇదిగో గతంలో ఈ విధంగా చేశారు, ఇది దేశవ్యాప్తంగా నేషనల్ న్యూస్ అయిపోయింది కదా. మరి అటువంటి న్యూస్ని కూడా ఈ విధంగా ఇప్పుడు మరి దానికి సంబంధించి ఎట్లాగే ఉండిపోయింది. పైగా కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి ఎంతసేపు అవుతుంది? ఎంతకాలం అవుతుంది? 9 నెలలు అవుతుంది. ఎంతకాలం కావాలి ఈ కేసుకు సంబంధించి? పైగా సాక్షాత్ ఐపీఎస్ అధికారులు, పోనీ ఐపీఎస్ అధికారులు ఎందుకు సస్పెండ్ చేశారు? తప్పు జరిగిందనే కదా. మరి అక్కడ తప్పు జరిగిందన్నట్లుగా అధికారులనేమో సస్పెండ్ చేశారు, బాధితులకు మాత్రం న్యాయం జరగట్లా. ఇట్లా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఈ కేసు మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వ్యవహరించాలి. ఇంకా లోతుగా మాట్లాడవలసి వస్తే ఆ శుంకర లక్ష్మి అనుకుంటా ఆవిడ గట్టిగా నిలదీశారు. శుంకర పద్మశ్రీ ఆవిడ అన్నారు, మరి పాత కేసులు ఏమున్నాయి, అవి ఏం చేశారు, ఎంతవరకు చేశారు అని చెప్పేసి. తప్పలేదు, ఒక మహిళకు జరిగిన అన్యాయం పట్ల వీళ్ళు స్పందించిన విధానం. ఇందులో ఆవిడ ప్రధానంగా కోరుకుంటుంది ఏంటి? తన పైన పెట్టిన కేసులు ఎత్తివేయాలి, తనకి న్యాయం జరగాలి. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఆ పోలీస్ అధికారులు ఏ విధంగా వెళ్ళి ఇంట్రాగేషన్ చేస్తారు? పైగా ఒక మహిళా కానిస్టేబుల్ కూడా అక్కడ తోడులేరు. మరి దీనిని బట్టి అసలు ఏం జరిగింది అక్కడ అంతర్గతంగా, ఎంత ఇదిగా చేశారు? ఇదే వ్యవహారాన్ని ఇంకా ఎవరికైనా సరే ఒక పేరెన్నికగా నాయకులకు సంబంధించిన మహిళలకు కానీ ఎవరికైనా జరిగి ఉంటే ఏ విధంగా వ్యవహరించేవాళ్ళు దానికి? సో ఇప్పుడు ఆవిడ కోరుకుంటుంది ఏంటి? తనకు న్యాయం జరగాలి, అట్ ద సేమ్ టైం ఆ కేసులు కొట్టివేయాలి. ఆ ఫోరెన్సిక్స్ రిపోర్ట్ ఇంతవరకు రాలేదట. సో ఇవన్నీ కూడా చేస్తే వీలైనంత త్వరగా తనకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి అయితే తను నేను ప్రెస్ మీట్ వేదికగా మాట్లాడటం జరిగింది. సో సిమిలర్గా మరి వంగలపూడి అనిత గారు కూడా సో స్పందించి దీనిపైన తగు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయపడతారు. మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏదైతే నాకు న్యాయం చెయ్యండి అని చెప్పేసి తన యొక్క ఆవేదనను వ్యక్తపరుస్తున్న జత్వాని కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.